బంగాళదుంపలు చిక్కుతున్నావు ఏంటి రాము విశేషం? ఏముంది ఇవాళ బంగాళదుంప ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. వావ్! అందుకనేసి బంగాళదుంపలు చెక్కుతున్నాను ముక్కలు కోయడానికి. ఎంతెంత ముక్కలు కోస్తావు? ఏముంది ఒక దుంప 2 ముక్కల కింద 4 ముక్కల కింద కోసి అలా సన్నగా తరుక్కొని తర్వాత? తర్వాత వాటర్‌లో ఏసుకోవాలి. ఎందుకంటే బంగాళదుంపకి ఒక జిగురుదనం లాంటి పిండి ఉంటది. అది వాటర్‌లో కడిగితే బావుంటది. అలాగ కోసుకొని వేసేసుకోకూడదు దుంపలెప్పుడూను. ఓకే. వాటర్‌లో ఏసి కడగాలి కంపల్సరీ. అంటే శుభ్రంగా కడుక్కోవాలి. గంజి పిండిలాగా వస్తది. అందుకనేసి బంగాళదుంపలో ఐరన్ ఉంటదంట నిజమేనా? ఉంటది. కరెంట్ కూడా వత్తది తెలుసా నీకు? కరెంట్ కోసం తెలీదు నాకు. మరి హ్మ్. నువ్వే చెప్పాలి కరెంట్ కోసం అయితే. శుభ్రంగా కడుక్కున్నావు, శుభ్రంగా కోస్తున్నావు. హ్మ్. ఇప్పుడు ఏం చేయాలి? ముక్కలు కోసి వాటర్‌లో ఏసుకొని పక్కన పెట్టుకొని పెట్టుకొని ఏం చేయాలి? స్టవ్ బాండీ వెలిగించి పెట్టుకోవాలా? బాండీ పెట్టి స్టవ్ వెలిగించి ఆయిల్ ఏసుకోవాలి. 2 స్పూన్లు ఆయిల్ వేసావు. హ్మ్. సరిపోతుందా మరి ఫ్రైకి? దుంపలు ఎక్కువ కాదు. ఒక 3 దుంపలు ఉన్నాయి అందుకనేసి. అయినా బంగాళదుంప ఫ్రైకి ఆయిల్ ఎక్కువ పట్టదు. పట్టదా? అంటే టేస్టీ కూడా ఉంటుందా? బావుంటది. వావ్! ఇంకోటి ఏంటంటే బంగాళదుంప ఫ్రైకి కొంచెం గుజ్జులాగా మెత్తగా కావాలి అనుకుంటే మూత పెట్టుకోవాలి. లేదు పొడి పొడిగా మనకి క్రిస్పీగా కావాలి అనుకుంటే గనక మూత పెట్టకూడదు. ఓకే. అదొక చిట్క. ఓకే. 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 ఆయిల్ కాగింది దుంపలేసుకోవాలి. అబ్బో! ఆ! నూనె దుంపలేసుకొని బాగా కాగింది. బాగా కాగాలి. హ్మ్. క్రిస్పీగా కదా! అందుకనేసి ఆయిల్ బాగా కాగాలి. ఓకే. అండ్ ఇప్పుడు ఎంతవరకు వేపుకోవాలి? ఏముంది ఇంకా క్రిస్పీగా అయ్యేదాకా ఆపాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. అంటే నాకు ఇంగ్లీష్ రాదు. నీకు ఇంగ్లీష్ వచ్చే ఉండొచ్చు. కానీ నేను క్రిస్పీగా అంటే నాకు అర్థం కాలేదు. అదే నువ్వేంటో చెప్పాలి. కరకరలాడేలా ఏపుకోవాలి. కొంచెం పసుపు వేసాను. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తున్నాను. అది మూత పెట్టకుండానే వేయించుకోవాలి. ఏపుకోవాలి. వేగాలన్నమాట. ఎర్రగా వేగాల? పసుపు వేగాల? ఎర్రగా వేగాలి. ఎర్రగా వేగాలి. ఓకే. మరి పసుపుగా అవుతున్నట్టున్నాయి ఏంటయ్యి? పసుపు వేసాను కొంచెం. పసుపు సాల్ట్ వేసాను. ఎందుకంటే ముక్కకి బాగా పట్టి కలర్ బాగా వస్తుంది. ఓకే. ఓకే. ఇప్పుడు కారం వేయకూడదు. కారం వేయకూడదు. ఎందుకంటే కారం వేస్తే ఏంటంటే గొట్టు వచ్చేది. అది ఘాటుగా వచ్చేస్తుంది. ఏ కారం బ్లాక్ అయిపోద్ది. అందుకని కారం లాస్ట్లో వేసుకోవాలి. లాస్ట్లో వేసుకోవాలి అంటే పూర్తిగా ఉడికిన తర్వాత కింద దింపేసుకోవాలా? లేకపోతే సగం ఉడికిన తర్వాత వేసుకోవాలా? ఏగిపోయిన తర్వాత కట్టేసే ముందు జస్ట్ అలా వేసి జస్ట్ అలా వేపేసి కట్టాలి. అంటే సిప్స్ వేపిన తర్వాత తీసుకున్న కారం అది వేస్తారు అలాగే. ఓకే. ఓకే. అర్థమైంది. పొయ్యి మీద పెట్టి అలా ఎక్కువసేపు వేపామంటే కారం మాడిపోద్ది. మాడిపోతుందంట. ఓకే. బాగానే వేగాలి. బాగానే ఉంది. అంటే త్వరగా అయిపోద్ది మాట ఈ వంట. చాలా త్వరగా అయిపోద్ది. హాస్టల్లో ఉన్న వాళ్ళకి కానీ ఇంట్లో ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి స్కూల్కి వెళ్ళే వాళ్ళకి బాగా త్వరగా అయిపోయి వంటకం. హెల్తీగా ఉండే కూడా వంటకం మాట. కాళ్ళు నొప్పులు అవి ఉన్న వాళ్ళు తినకండి సుమా, ఇంకా కాళ్ళు నొప్పులు ఎక్కువైపోతాయి. అవును. పిల్లలకి ఏమీ లేని వాళ్ళకి, మోకాలు నొప్పులు లేని వాళ్ళకి, చేతులు కాళ్ళు నొప్పులు లేని వాళ్ళకి, నడుము నొప్పులు లేని వాళ్ళకి ఇది వంటకి పనికి వస్తుంది. ఓకే. ఇక్కడితో అయిపోయింది. మూత పెడుతుందండి చెప్తున్నారు. మూత పెట్టకూడదని చెప్తున్నాను. పెట్టకూడదని చెప్తున్నారా? ఓకే. ఇలా క్రిస్పీగా వేగాలి. క్రిస్పీగా అంటే ఫ్రై అవ్వాలి. క్రిస్పీగా అంటే తెలియదు కదా, ఇందాకే చెప్పాను మీకు. కరకరలాడాలి. ఓకే. కలుపుకుంటూ ఉండాలి. వచ్చు అందరికి బంగాళదుంప వేపుడు. కానీ ఏంటంటే రానోళ్ళు మగోళ్ళకి నాలంటి వాళ్ళకి రానోళ్ళు ఉంటారు కదా, నేర్చుకునే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ అమ్మ వాళ్ళు ఊరెళ్ళి నేర్చుకుంటే వేపలాగా నేర్చుకుంటే వంటకం. ఓకే. ఇప్పుడు ఏమీ ఉండదు. రైస్ పెట్టేసుకుని చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళ అమ్మ వాళ్ళు ఊరెళ్ళాక ఆడపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి వంటలు రావనుకో, అప్పుడు ఏం చేస్తారంటే ఇలాగ రైస్ పెట్టేసుకుని ఇలాగ ఫ్రై చేసుకుని ఏ పెరుగు వేసుకుని ఫ్రై నంచుకుని తినొచ్చు. ఓకే. ఓకే. పిల్లలు పెరిగేసుకుని ఫ్రై నంచుకుంటే చాలా బాగుంటుంది కదా. సూపర్గా ఉంటుంది. వావ్! దీంట్లో మజ్జిగ చారు కూడా కాంబినేషన్ బాగుంటుంది. చాలా బాగుంటుంది మజ్జిగ. ఈసారి మజ్జిగ చారు బంగాళదుంప ఫ్రై ట్రై చేద్దామండి. వీడియో పెడదాం. దింపేటప్పుడు కారం మాట జస్ట్ మళ్ళీ ఒకసారి అలాగా కలుపుకోవాలి. అటు ఇటు కలుపుకోవాలి కలిసేదాకా. కారం అటు ఇటు కలిసేదాకా. నేను ఎక్కువ మజ్జిగ చారు బంగాళదుంప ఫ్రైగా చేస్తాను. అవును. ఓకే. ఇప్పుడు ఏంటంటే పప్పుచారు పెడుతున్నాను, అందుకనేసి
బంగాళదుంప ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు ఇది అయిపోయాక పప్పుచారు పెడతారా మీరు? పప్పుచారు పెడతాను. ఓకే. పప్పు వేసి చారు మాట, అంటే పప్పుచారు అంటే అది లెక్క వస్తుందా? చారు అంటే మామూలు చారు. చారు వేరే, పప్పుచారు వేరే, సాంబార్ వేరే. పప్పుచారులో ఏమేస్తాము, ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి అలా వేసుకుంటాం. ఇప్పుడు ఇది అయిపోయింది అంటారా? అయిపోయింది. ఇది క్లియర్ అయిపోయినట్టు, వంటకం అయిపోయినట్టు ఇది. అయిపోయింది. ఇప్పుడు అన్నంలో వేసుకుని తినేయచ్చు. ఎంత బాగా క్రిస్పీగా వచ్చిందో చూసారా? అంటే బాగా వేగిందండి అంటున్నారండి. అదే అంటే మనకి ఇంగ్లీష్ రాదు, వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చేది అత్తమాల క్రిస్పీ అంటే నేనే మనం ఏం చేస్తాం. ఓకే, బాగా ఇప్పుడు బాగా వేగింది మాట, రెడీ అయిపోయింది ఫ్రై. రెడీ అయిపోయింది మాట. అన్నంలో వేసుకుని తినేయచ్చు. తినేయచ్చు. శుభ్రంగా ఉత్తినోడితో కూడా తినేయచ్చు. అంత బాగుంటుంది అన్నమాట.